ఈనాడు రామోజీ గారు ఉన్నారు కదా, ఆయన ఈ ఇట్లాంటి ఏంది డైమండ్ రాణిల్ని ఎందుకు మోపాడా అనే బాధ వేస్తుందన్న. టీడీపీలో ఇట్లాంటి డైమండ్ రాణిల్ని ఎందుకు చంద్రబాబు నాయుడు పైకి తెచ్చాడా అనే బాధ వేస్తుందన్న. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పవన్ కళ్యాణ్ గురించి నీకేం తెలుసు? నీకు పవన్ కళ్యాణ్ గురించి ఏం తెలుసే? అనకూడదు నిన్ను. నాకు ఎలా తిట్లు వస్తున్నాయంటే, ఒక్కసారి పిఠాపురం వెళ్ళు. నువ్వు ఇప్పుడు అన్నావు కదా, ఏదో మీడియా ముందు కూర్చుని పిఠాపురం ముందు అన్నావు కదా, నువ్వు ఒక్కసారి పిఠాపురం వెళ్ళి అక్కడ ఏం జరగలేదు, ఏం చేశాడు అనేది చూడు. చిన్న పిల్లోడిని అడిగినా, చదువుకున్న పిల్లోడిని అడిగినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారనేది చెబుతున్నారు సొసైటీలో. తెలుసుకో. మీడియా ఉందని చెప్పేసి దుబాయ్లో ఏదో బొడ్లేసుకుని తిరుగుతున్నావు, ఓకేనా? అదేదో తిరిగినట్టు అట్లా తిరుగు, ఎవరో నిన్ను పట్టించుకోరు. కానీ నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడావంటే కనుక ఏమనాలో నిన్ను తెలియదు, ఓకేనా? నిన్ను రేపు నీ జగన్మోహన్ రెడ్డి గారు నీకు సీటు ఎవరే నీకు తెలుసో తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారు నీకు సీటు ఇవ్వడు, అది ఖాయం. తెలుసుకో. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తమిళనాడు పోయావు, ఆడబో. లేదా మన విజయగానని కలిసినట్టు ఉండవు, ఆయన కూడా బాగా పెట్టినట్టు ఉండవు, బయటకు వచ్చేసావు, దుబాయ్ పోయావు. దుబాయ్ పోయిందని దుబాయ్లో బతుకు, లేదా ఆడ ఏదైనా ఛానల్లో అడుక్కుని బతుకు. నీకు తెలుగు ఛానల్లో ఎటు అవకాశం ఇవ్వరు. ఒక్క మాట కోరుతున్నానన్నా, సోషల్ మీడియా మిత్రులను కూడా కోరుకుంటున్నా, ఆ పనికి మాలిన దాని దగ్గర ఇంటర్వ్యూ అనేది తీసుకోమాకండి అని నేను కోరుకుంటున్నానన్న. జన సైనికుల్ని టీడీపీ జెండా ఎలా మోస్తారు, మీరు జెండా కూలీలు అని చెప్పేసి కూడా అన్నా కుమిలిపోతున్నారన్నా, ఓకేనా? కుమిలి రక్తం అనేది ఎట్లా ఉండిద్ది, అట్లా నలిగిపోతుంది ఆ పార్టీ, వైసీపీ పార్టీ అనేది, ఓకేనా? కూటమి ప్రభుత్వం కలిసి ఉండటము, అభివృద్ధి అనేది జరగటము, సూపర్ 6 అనేది అమలు అవ్వడం చూసి ఏం అడగాలి, ఏం చెయ్యాలి తెలియక ఇట్లా రెండు పార్టీల మధ్య పుల్లలు పెడదామని చూస్తున్నారు. కానీ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు, మా నాదెళ్ల మనోహర్ గారు మన వైజాగ్లో సభలో చెప్పారు. పెద్ద వాళ్ళని, ఏది ముఖ్యమైన వాళ్ళని, జనసేన ముఖ్యమైన వాళ్ళని పిలిచి చెప్పిన సభలో అప్పటి నుంచి జనసేన సైనికులు కానీ బాధలు లేవు, టీడీపీ మీద పడి ఏడవటాలు లేవు, ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఒక కలయిక అనేది మొదలయ్యింది. ఆంధ్రాలో కుల రాజకీయం చేసే ఇట్లాంటి పనికి మాలిన డైమండ్ రాణిల్ని తరిమి కొట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. విడదీయలేరన్నా. మరో 15 ఏళ్ళు మా కూటమి ప్రభుత్వం ఉండిద్ది. మరో హైదరాబాదు లాగా మా అమరావతి, మా వైజాగులు తయారవుతాయనే నమ్మకం మాకు కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇంకొక 10 ఏళ్ళు అధికారం ఇస్తామని ఆంధ్రుల మీద ప్రతి ఒక్కరికి నమ్మకం ఉందన్న. అది అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఫ్యామిలీ మొత్తాన్ని వాడుకొని, సినిమా ఆర్టిస్టులు వాడుకొని, వాళ్ళందరినీ వాడుకుంటేనే గెలిచాడు, లేకపోతే గెలిచేవాడు కాదు అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. నీకు మళ్ళీ నక్కాలేదు నలగం లేదు అంటారు, చూసావా? నీకు నక్కాలేదు నలగం లేదు, ఓకేనా? నీ మొగుడిని వాడుకోవటం రాదు, నీకు మిగతా వాళ్ళని వాడుకోవటం రాదు, నీకు అసలు ఏమీ రాదు కాబట్టి నేను టీడీపీ పార్టీ అప్పుడు వైఎస్ని తిట్టావు, తర్వాత వైఎస్ పార్టీలోకి వెళ్ళినాక చంద్రబాబుని తిట్టావు. నీలాంటి తిట్టులు రాని, నీ డైమండ్ రాని అని ఎందుకంటారో నాకు తెలియదు, కానీ నీ అంత పనికి మాలింది భారతదేశంలో లేదు, ఓకేనా? నీ గురించి మాట్లాడతాం అనేది వైసీపీ పార్టీకే చెడు, ఓకేనా? అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకున్నారు కాబట్టి నిన్ను దూరంగా పెట్టారు, ఓకేనా? అది గుర్తుపెట్టుకో. లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయాడు, కానీ ఈసారి 21 సీట్లు ఎలా గెలిచాడు, ఇదంతా ఫేక్ అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తారు. ఫేక్ అంటానికి ఒకటి ఉంటుందన్న. రాజకీయం చదవడం అనేది 10 ఏళ్ళు నలిగిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆదరణ, పిఠాపురం ఎట్లాంటిదో తెలుసా? టీడీపీ కంచుకోట లాంటిది. అట్లాంటి ప్లేస్కి వెళ్ళి కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్ గారు అనేది మేము చూసాం. టీడీపీ వాళ్ళే చెప్పారు, నీకు తెలుసో తెలీదో కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ చేసిన శ్రమ కానీ, తిరగడం కానీ, ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి కానీ అక్కడ జనానికి కనపడుతుంది. ఇట్లాంటి పనికి మాలిన రాణీలు, ఏది రాణి అనే పదానికి అర్థం లేని పనికి మాలిన ఆడవాళ్ళు మాట్లాడినవి మనం పట్టించుకోకూడదు ముఖ్యంగా. అది